హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. అల్లు అర్జున్ గారి అరెస్ట్ తో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ హేమీలు చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేటీఆర్ గారు వరుసగా చూస్తే పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నటువంటి నాయకులు హేమీలు రాజకీయంగా అలాగే సినీ ఇండస్ట్రీ పరంగా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ బాణి వినిపిస్తున్నారు తరుణంలో. అసలు ఎంతవరకు కరెక్ట్? అయితే అరెస్ట్ తర్వాత ఎలాంటి చర్యలు ఉండబోతాయి? మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే అండి. నమస్తే. సో పుష్ప 2 తర్వాత అత్యంత క్రేజ్ సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ గారు తర్వాత వివాదం జరిగింది, కానీ కట్ చేస్తే ఈరోజు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లో మనకి కనిపించారు. సో వందలాదిగా ఫ్యాన్స్ చేరుకుంటున్న ఈ టైంలో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అసలు ఎంతవరకు అరెస్ట్ చేయడం కరెక్టా లేకపోతే అల్లు అర్జున్ అలియాస్ ఐకాన్ స్టార్. నేను కూడా మధ్యాహ్నం అంటే ఉదయం సుమారుగా 11 ఆ ప్రాంతంలో అరెస్ట్కి చేయడానికి వెళ్ళినట్టున్నారు. అది ఒక్కసారిగా మీరు అన్నట్టు ఇండస్ట్రీ అంతా ఉలిక్కి పడేలాగా అదేంటది సూపర్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అంటే గతంలో మొన్న 5వ తేదీన రిలీజ్ అయిన సంఘటన 4 రాత్రి జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఒక ఆవిడ దురదృష్టకరంగా చనిపోవడం, సో దానికి వీళ్ళని ఎంతవరకు బాధ్యులు చేయొచ్చు అనే దాని మీద ప్రశ్నిస్తే అసలు ఈయనకి సంబంధం లేదు, ఈయన ప్రమేయం లేదు. కానీ కొన్ని యాంగిల్స్ లో పరోక్షంగా ఈయన ప్రమేయం ఉంది. ఎట్లా? ఈయన ఒక అత్యంత జనాదరణ కలిగిన హీరో. మీరు అన్నట్టు పుష్ప 2 కాదు, పుష్ప 1 తర్వాతే ఆ క్రేజ్ బీభత్సంగా వెళ్ళిపోయింది, తారాస్థాయికి వెళ్ళిపోయింది. సో అటువంటి ఐకాన్ స్టార్ ఇమేజ్ అవ్వడం వల్ల ఆయన నాకు తెలిసి 1 or 2 days ముందే ఇంటిమేట్ చేశారు. చేసిన తర్వాత అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? 1 ఆయన అనుచరులు, 2 థియేటర్స్ యాజమాన్యం, 3వది చట్టం, నథింగ్ బట్ సివిల్ సర్వెంట్స్ అనే పోలీసులు. సో వీళ్ళు కూడా బాధ్యతగా తీసుకోవాలి. వీళ్ళన్నీ అయిన తర్వాత 4వ స్థానం ఫ్యాన్స్ కూడా మాకేం సంబంధం, మాకేం తెలియదు. మరి మీ అభిమాన హీరో వస్తాడంటే చొక్కాలు చించుకొని మొదటి రోజే వేలుకు వేలు ఖర్చు పెట్టి చూసేవాళ్ళు మీ అభిమాన హీరోకి ఇబ్బంది కలగకుండా, మీ అభిమాన హీరో వల్ల తోటి ప్రేక్షకులకి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత కూడా మీదే లేదంటారా? అందరికీ బాధ్యత ఉంది. అయితే చాలా మంది అంటారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు, చెప్పలేదు అంటారు. కానీ ఖచ్చితంగా యాజమాన్యం చెప్తుంది, థియేటర్ మేనేజర్ దాంతో వాళ్ళ టచ్ లోనే ఉంటారు. ఈవెన్ పెట్రోలింగ్ తిరిగే వాళ్ళు కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. థియేటర్స్ వాళ్ళు బాబు ఏంటి ఎల్లుండి పరిస్థితి ఉంది కదా, మా సార్ని కలిసారా లేదా అంటే అలా లేదన్నా సార్ని కలిసాం, పర్మిషన్ తీసుకున్నాం, మన ఏరియా సర్కిల్ నో డిఎస్పీ నో లేదంటే కమిషనర్ స్థాయి మేము ఇన్ఫార్మ్ చేసామన్నా అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేయడం. ఆ రోజు మెయిన్ గా సెంట్రల్ నుంచి కానీ స్టేట్ లో కానీ మీటింగ్లు అలాంటివి లేకపోతే ఆ బందోబస్తు ఎక్కువ అవసరం లేకపోతే ఇక్కడ కొంతమంది కేటాయిస్తారు. సో ఏమైనప్పటికీ ఒక్కసారిగా జనసందోహం పెరిగి ఈయన వస్తాడని ఇంటిమేట్ చేయడంతో మరి కాస్త అంటే ఒక 1000 మంది చేరుకోవాల్సిన థియేటర్ దగ్గర 2000 మంది చేరుకోవడం జరిగింది. జనరల్గా ఎలా ఉంటాడు మనిషి బయట ఎలా ఉంటాడు చూడాలని ఉత్సుకత ప్రతి ఒక్కరికి ఉంటుంది, సినిమా అభిమానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. సో అలాగా చూడడానికి వచ్చారు. బట్ థియేటర్ వాడు ముందు బారికేడ్ పెట్టి 1 by 1 పెట్టి చూసారా, మనం దేవాలయ దర్శనకి వెళ్ళినప్పుడు ఎలాగైతే క్యూ లైన్లు పెడతారో అలా పెట్టుంటే బాగుండేది. తిరుపతి దేవస్థానం రోజుకి యావరేజ్ గా డల్ సీజన్ లో కూడా 70,000 మంది భక్తులు, 70,000 మంది మేము. ఇంకా అది బ్రహ్మోత్సవాలు అంటే లెక్కే లేదు, 5 లక్షలు 4 లక్షలు 3 లక్షల పైన ఉంటారు. సో అట్లా దానికి ప్లాన్ చేసుకుంటారు కదా, ఇది కూడా ప్లాన్ చేయాలి. కాబట్టి ఏదో మిస్టేక్ జరిగింది, ఎవరు ప్లాన్ చేయాలి? థియేటర్ యాజమాన్యం ప్లాన్ చేయలేదు. సరే పోలీసులకి ఏదైతే ఇన్ఫార్మ్ చేశారో వీళ్ళైనా బాబు మీరు దానికి సరే బారికేడ్లు కట్టండి, ఇక్కడ ఇలా చేయండి, గేట్లు ఇలా పెట్టండి, వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మిమ్మల్ని కంట్రోల్ చేయలేం అని వీళ్ళైనా చెప్పాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆమె చనిపోవడానికి బాధ్యునిగా ఈయన చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ప్రశ్న. ఒక విధంగా చూస్తే కరెక్ట్ కాదు, బట్ ఆయన స్పందించాడు. ఒక సూపర్ స్టార్ అయ్యిండు కూడా. నాలాంటి వాళ్ళు రావడం వల్ల తొక్కిసలాట జరిగింది, తెలుసో తెలియకో తప్పు జరిగింది, దానికి నేను బాధ్యత వహిస్తున్నాను, ఆ కుటుంబానికి అండగా నిలబడతాను, నా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కుటుంబానికి ఎంతవరకు అవసరమైతే అంతవరకు హెల్ప్ చేస్తూనే ఉంటారు అన్నట్టు కూడా చెప్తారు. దీని మీద కూడా పెదవి విరిచిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో వెర్షన్ ఉంది.
ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడే వేరే వాళ్ళకి ఈయనకన్నా తక్కువ స్థాయి వాళ్ళకి ఆయన కోసం వచ్చినప్పుడు ఇలాగే చనిపోతే వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అది ఎవరో కాదు, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. రైతు గట్టిగా సీజన్ 7 లో మన 7 ఏకర్ సెట్ లో అన్నపూర్ణ స్టూడియోస్ వేసినప్పుడు అక్కడికి వస్తే ఆ రోజు బయటకు వచ్చినప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ లేదా అమర్దీప్ ఫ్యాన్స్ తెలియదు కానీ పల్లవి ప్రశాంతే అని అన్నారు, చెప్పారు. ఎందుకంటే అప్పటికి వాళ్ళు రిక్వెస్ట్ చేశారట, పోలీసులు కూడా చెప్పారట, క్రౌడ్ బాగా వచ్చింది, నీ క్రేజ్ వచ్చేసిందమ్మా, నువ్వు ప్లీజ్ ఎవరికి అభివాదం చేయడం లాంటివి పెట్టుకోకు, సైలెంట్ గా వెళ్ళిపోయినా ఆయన ఒప్పుకోలేదు. స్టేజ్ ఎక్కాడట అక్కడ బయట ఫ్యాన్స్ కట్టిన స్టేజ్. అక్కడ తొక్కిసలాట జరగడం, నాకు తెలిసి నా ఫ్రెండ్ ఒక కవరేజ్కి వెళ్తే ఆయన కాస్ట్లీ ఫోన్ పోయింది. శాంసంగ్ దే అప్పట్లో ఏదో 60,000 55,000 ఏదో ఫోన్ కొనుక్కున్నారు, పోయింది. అందులో మీరు కూడా ఉన్నారా? ఆఫ్ కోర్స్. అప్పుడు స్టేజ్ పైన కాకుండా వెళ్ళిపోయినట్టు సైలెంట్ గా వెళ్ళిపోయి మళ్ళీ రౌండ్ వేసుకొని క్రౌడ్ తీసుకుంటూ పోయి ఒక్కసారి క్రౌడ్ అంతా కార్లు వెనకాల పడ్డారు. అక్కడ బయట మిగతా ఇప్పుడు అమర్దీప్ కానీ మిగతా కంటెస్టెంట్ కి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ కార్లకి డిస్టర్బ్ చేయడం, వాళ్ళ కార్లు పైకెక్కి మా పల్లవి ప్రశాంత్ తో పోటీకి వస్తావా అని చెప్పాడు. ఇవన్నీ జరిగిన తర్వాత పోలీసులకు ఏం చేయాలో తెలియక, ఏం పాల్గొక తెలియకో, లేదంటే కంట్రోల్ చేయడమో ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు. నేను పబ్లిక్ ఒకేసారి కూడా వచ్చేస్తే వీళ్ళని ఏం చేయగలుగుతారు? ఈవెన్ పోలీస్ వెహికల్స్, పెట్రోలింగ్ వెహికల్స్ కూడా కొన్ని డ్యామేజ్లు జరిగాయంట ఆ టైంలో. సో మొత్తం మీద మీకు వద్దని చెప్పినా కూడా మీరు మళ్ళీ ర్యాలీగా తీశారు కాబట్టి ఆయనకి వెంటనే సమన్లు ఇచ్చారు. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ నైట్ కో ఆయన 24 to 48 hours అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్ లోకి తీసుకున్నారు. సో అక్కడ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా మేము తీసుకుంటాం అనేది పోలీసుల వెర్షన్. కానీ ఇక్కడ వెర్షన్ కంప్లీట్ గా డిఫరెంట్ కదండి. ఇక్కడ జనాల్ని కంట్రోల్ చేయడమో లేకపోతే కాదు కదా, ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత పరోక్షంగా ప్రాణం పోయింది. ఇప్పుడు ఎవరైతే ఆ బాబు ఉన్నారో ఆయన పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. అంటే పరోక్షంగా కారణం అయ్యాడు కదా. అంటే ఆ క్రౌడ్ లో ఓకే హీరో వస్తున్నాడు కాబట్టి హీరో పైన ఆపాదించారు. లేకపోతే ఒక ఆడియన్ గా వెళ్ళి ఆడియన్ గా బయటకు వచ్చి సినిమా థియేటర్లు ఇంతకు ముందు కూడా చాలా జరిగింది, ఎవరిని బేస్ చేయలేదు. కేవలం ఈయన రావడం వల్లే క్రౌడ్ పెరిగింది కదా. ఇప్పుడు రీజన్ దాని వల్ల కదా అరెస్ట్ చేసింది. సో దానికి ఆయన బాధ్యులు చేశారని అంటారు. గతంలో కూడా ఒక దగ్గర ఒక పార్టీ పేరు అనవసరం, పార్టీ సమావేశాలు జరిగాయి. తొక్కిసలాట కూడా ఎలాగా, ఆ నాయకుని చూడడానికి ఆ నాయకుడి కోసం పెట్టిన కటౌట్ మీదకి ఎక్కాడు. అవి సర్వీకర్లు సన్నగా ఉంటాయి కదా, పై వరకు ఎక్కిపోయాడు అత్యుత్సాహంతో. అది ఇరిగి అక్కడి నుంచి పడ్డాడు. ఆ పడిపోవడము, వెంటనే బ్రీత్ అందకపోవడం, హాస్పిటల్ తీసుకెళ్లేలోపు చనిపోయాడు. 2 days బ్యాక్ కూడా రాయలసీమలో సేమ్ పుష్ప 2 మూవీకి వెళ్ళి ఒక ఆడియన్ చనిపోయి కూర్చున్నాడు. కానీ ఎవరిపైన కేసు పెట్టారు? కానీ ఇక్కడ ఫ్లోటింగ్ హీరో వల్ల జరిగింది కాబట్టి ప్రాణ నష్టం హీరో వల్ల జరిగింది అనేది అభియోగం. కానీ ఇక్కడ హీరో వల్ల జరిగింది అనే దానికి కూడా పూర్తిగా ఏమీ లేదు. ఎందుకంటే ఒకేసారి గేట్లు తీయడం వల్ల చిన్న ఇరుకు ప్లేస్ లో అందరూ చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడంలో జరిగింది అనేది కొంతమంది. హీరో ఆల్రెడీ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, లేదా ఇంకా వస్తాడు కాసేపట్లో, ఆయన దగ్గర నుండి చూడాలి, ఆయన బాల్కనీలో కూర్చుంటే మన చైర్లో కూర్చొని చూడొచ్చు, లేదంటే ఆయన మనలాగే ఎంజాయ్ చేస్తున్నాడా అనే ఉత్సుకతతో ముందు లోపలికి వెళ్ళి ఆయన ఎక్కడ కూర్చుంటాడు, పైన కూర్చుంటాడు కాబట్టి వెనాక్ సీట్లో ఉందాం, లేదా ముందు స్టేజ్ మీదకి వస్తాడేమో ముందు సీట్లోకి ఆక్యుపై చేద్దాం అనే తాపత్రయంలో ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అంటే ఈవిడ చనిపోయింది కానీ దెబ్బలు తగిలిన వాళ్ళు, సివియర్ దెబ్బలు తగిలిన కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు బట్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా బండి గారిని అరెస్ట్ చేశారు ఒక విషయం పైన. ఇప్పుడు అక్కడ వందలాది మంది ఎవరైతే ఫ్యాన్స్, వీరాభిమానులు అందరూ చేరుకుంటారు. వీళ్ళు కంట్రోల్ చేయడంలో పోలీసులు వెళ్ళి వీళ్ళు కొడతారు కదా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎక్కడ కేసు పెట్టారు? ఇప్పుడు ఇది కూడా కేసే అవుతుంది. పోలీసులే పని పెడతారు, పోలీసులే కొడతారు. ఇప్పుడు ఎవరి పైన కేసు పెడతారు? పోలీస్ స్టేషన్ పెడతారు, పోలీస్ పైన. అదే చెప్తున్నాను కదా, ఇది ఎట్లా అవుతుందంటే ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే ఒక యాంగిల్లో ఇంతకుముందు చాలా సందర్భాల్లో కొంతమందికి మీ వల్ల ప్రత్యక్ష తెలుసో తెలియకో క్రౌడ్ పెరిగింది కాబట్టి మీ వల్ల పెరిగింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నది ఒక వెర్షన్. రెండో వెర్షన్, తను చెప్పాడు, బాధ్యత నిర్వర్తించాల్సిన వాళ్ళు బాధ్యత విస్మరించారా లేదంటే కంట్రోల్ చేయలేకపోయారో తెలియదు కానీ మొత్తానికి జరిగింది. ఇప్పుడు దానికి ఈయన ఏం బాధ్యత అవుతాడు చెప్పండి? నెక్స్ట్ నాకు అరెస్ట్ చేశారు, నాకు సంబంధం లేదని చెప్పి సైడ్ గా ఆయన వెళ్ళిపోతే ఆయన ఎవరు అనేవాళ్ళు. బట్ ఆయన బాధ్యత వహించి ఆ అమ్మాయికి లేదా చనిపోయిన కుటుంబ సభ్యులకి నష్టపరిహారం కింద ఏదో కొంత చెల్లించారు. 25 లక్షలు ఇవ్వడం అనేది చాలా పెద్ద మనసు.
అంటే దాన్ని కూడా ఏదో కంటి తుడుపా అంటే మీరు మీ మీద కేసులు అవ్వకూడదని చెప్పి ఇలాంటి ఇస్తున్నారా అనే వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో జరిగినప్పుడు ఎవరు అంత పెద్ద ఆఫర్ చేయలేదు. అవును అవును. అదే ఇప్పుడు దీన్ని బన్నీ గారు ఎంతవరకు బాధ్యుడా అనేది లేదు కానీ నన్ను అడిగితే ఇది కూడా ఒక రకమైన ఆయన క్రేజీలో మరికొద్ది క్రేజ్ పెంచిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అంత క్రేజ్లో అంటే పుష్ప మూవీ చూస్తే అంటే మన తెలుగులో అబోవ్ యావరేజ్ గా టాక్ వినిపించినప్పటికీ మిక్స్డ్ టాక్ తో పాటు నార్త్ లో వాళ్ళకి అది కొత్తది అవడము లేదంటే ఈయన మీద పెంచుకున్న సింక్ అవుతున్నారు వాళ్ళకి లేదా ఇతని మీద పెంచుకున్న అభిమానులు తెలియదు కానీ అసలు బాలీవుడ్ లో ఏ ఖాన్స్ కానీ ఏ సూపర్ స్టార్ కానీ లేని కలెక్షన్ ఈయన వచ్చింది. సో మేబీ దాంట్లో ఒక క్రేజ్ పరంగా వచ్చిన దిష్టి తగిలిందేమో ఆయనకి అనుకుంటున్నాను. అందువల్ల ఇలాంటి అరెస్ట్ వివాదాలు ఇప్పుడు హీరో గారిని లోపల పెట్టడం అనేది ఎవరికైనా బాధ మరి ఇప్పుడు పోలీసులు కూడా అంతగా ట్రీట్ చేయరు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ అరెస్టులు ఎప్పుడు జరిగినా కూడా శుక్రవారం సాయంత్రమే అవుతాయి. అంటే మేబీ సోమవారం వరకు ఇష్యూ జరగకూడదని ఉద్దేశమో మరేంటి ఇతర కారణాలు తెలియదు కానీ బట్ దీని మీద కూడా క్వాష్ పిటిషన్ వెళ్ళినట్టున్నారు. ఇందాక 2:30 తర్వాత ఏదో హైకోర్టు కూడా పంపించారు. అంటే యాక్చువల్ గా క్వాష్ పిటిషన్ ముందుగా అపీల్ చేసుకోవాలి. ఇమీడియట్ గా మనకి మధ్యంతర ఉత్తర్వుల కథ రావాలంటే 10:30 లోపే సబ్మిట్ చేయాలి. 10:30 లోపు 9:30 లోపు ఉంది కోర్టు టైమింగ్స్ ప్రకారం. సో ఆ టైమింగ్ దాటి సబ్మిట్ చేశారు కాబట్టి లాయర్ చేసిన రిక్వెస్ట్ కి లేదు మీరు ముందు సబ్మిట్ చేయలేదు కాబట్టి చేస్తాం 2:30 తర్వాత ఒకసారి దాన్ని తీసుకొని చేస్తామన్నారు. బట్ ఆల్రెడీ రిమాండ్ విధించినప్పుడు ఎఫ్ఐఆర్ నోట్ చేస్తారు కదా, దానికి సంబంధించిన మెజిస్ట్రేట్ హైకోర్టు వచ్చే వరకు ఈయన వెయిట్ చేస్తాడా లేదంటే మెజిస్ట్రేట్ గారు ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని ఈయనకి రిమాండ్ పంపిస్తారో తెలియదు. రిమాండ్ పంపిస్తే కనుక ముందు మెడికల్ చెకప్ లో చేపించి తద్వారా నెక్స్ట్ ఎక్కడ మళ్ళీ సోమవారం వరకు ఇంకా ఆప్షన్ లేదు, లోపల ఉండాల్సింది. కాకపోతే మరి సినిమాలో చూపించినట్టుగా అంత దారుణంగా ఏమి ఉండదు, జస్ట్ ఆ పరిధిలో అక్కడ ఉండాలి.